ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషితో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. నందివాడ మండలం వెన్నెనపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యాపకులను అభినందించారు. వెన్నెనపూడి జడ్పీ పాఠశాల హెచ్ఎం మాధవ్ కుమార్ ఉపాధ్యాయులు రాజేంద్రనగర్లోని స్వగృహంలో ఎమ్మెల్యే రామును కలిసి విద్యార్థులు సాధించిన 100% ఉత్తీర్ణతను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విజయానికి గుర్తుగా రూపొందించిన ప్రచార బోర్డును ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మనబడి పిలుస్తుంది కార్యక్రమంలో 500 మార్కులు దాటిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు. వారి నుంచి మరింత మంది స్ఫూర్తి పొందేలా మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ మరింత మంది చేరేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్కూళ్లకు కార్పొరేట్ హంగులు తెచ్చామని, డిజిటల్ క్లాస్ రూములు, మెరుగైన మౌలిక వసతులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచినట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ, టీచర్ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు. ఈ స్ఫూర్తితో మరింత మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చైతన్యం తెస్తామన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి 100% ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే రాము అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యపై అధికారులు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సుందరయ్య అక్రమ సస్పెన్షన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చిందని, కోర్టు తీర్పును సైతం అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్యపై అధికారుల వేధింపు చర్యలు ఆపాలని కోరుతూ అలంకార ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారు. సుందరయ్యకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని అధికారుల తీరును నిరసించారు. ఈ మేరకు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఫెడరేషన్ నేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుందరయ్యపై తప్పుడు ఛార్జీ షీటు కొందరు అధికారులు అక్రమంగా సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విజయవాడ జోనల్ మేనేజర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క సుందరయ్య గారి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా షోకాస్ ఫర్ రిమూవల్ అనేటువంటి కాగితాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ప్రధానంగా చూస్తే ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకు ఆర్టీసీ నిర్వహించేటువంటి పెట్రోల్ బంకులో 2021లో పెట్టారు. 2025 సెప్టెంబర్లో కనుక్కొని మొత్తం 82 లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఈ యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయించారు. మరి 82 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగితే 4 ఏళ్ల పాటు గమ్ము నుండి ఎలాంటి విధి విధానాలు ఇవ్వకుండా మరి అక్కడ ఉండేటువంటి డిఎం కానీ, అక్కడ ఉండేటువంటి డిప్యూటీ సిటిఎం కానీ, అదేవిధంగా డిపిటిఓ కానీ, అదేవిధంగా విజయవాడ జోనల్ మేనేజర్ కానీ వీళ్ళు వాళ్ళకి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏమనకుండా వాళ్ళ దగ్గర తలా 5 లక్షల రూపాయలు అక్కడ డబ్బులు కట్టి 82 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయలు జమ చేశారు. ఈ 22 లక్షల తర్వాత ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సుందరయ్య ఆయన సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్గా డిపిటిఓ ఆఫీసులో పనిచేస్తాడు తప్ప ఆయనకి ఏలూరు డిపోకి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ అకౌంట్స్ వాళ్ళు ఉంటారు, అక్కడ అదేవిధంగా అక్కడ డిపో మేనేజర్ ఉంటాడు, వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం పట్టించుకోకుండా ఎక్కడో డిపిటిఓ ఆఫీసు ఏలూరులో ఉండేటువంటి సుందరయ్యని నీవు బాధ్యత వహించాలని చెప్పేసి ఆయన 5 లక్షలు కట్టమన్నారు. ఇదేందా నేను ఎందుకు కట్టాలి 5 లక్షలు, నాకేం సంబంధం, అసలు ఈ ఆయిల్ బంకుకి నాకేం సంబంధం అని చెప్తే కాదు నువ్వు కడతావా సస్పెండ్ చేయమంటావా అని చెప్పేసి అడిగిన తర్వాత మరి మీరు మీ ఇష్టం అండి అని చెప్పి వదిలేసిన తర్వాత నవంబర్ 18, 2025న ఆయనకి సూపర్ చెక్ చేయలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన సస్పెండ్ చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏదైతే సిహెచ్ సుందరయ్య అక్రమ షోకాజ్ ఫర్ రిమూవల్కి వ్యతిరేకంగా వెంటనే షోకాజ్ని రద్దు చేయాలని ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నవంబర్ 18వ తేదీన ఏలూరు పెట్రోల్ బంకు సంబంధించి అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఏలూరు సంబంధించి అక్కడ డిపిటిఓ ఏలూరు వారు చర్యలు తీసుకోవాలా, లేదంటే అకౌంట్ ఆఫీసరు చర్యలు తీసుకోవాలా. కానీ భీమవరం డిపిటిఓ గారు చర్యలు తీసుకోవడం జీవో నెంబర్ 71కి వ్యతిరేకం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క జీవో నెంబర్ 71 గవర్నమెంట్ ఇచ్చింది, ఎవరు అపీలింగ్ అథారిటీ, ఎవరు చర్యలు తీసుకోవాలని. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా ప్రభుత్వ జీవోని ఉల్లంఘించి ఏదైతే విజయవాడ జోనల్ మేనేజర్ విజయరత్నం గారు షోకాజ్ ఫర్ రిమూవల్ ఇవ్వడానికి కూడా ఇది జీవోని ఉల్లంఘించడమే. అందువల్ల ఈరోజు విజయవాడ జోన్లో ఏదైతే అక్రమంగా సస్పెండ్లు రిమూవల్లు చేస్తున్నటువంటి జోనల్ మేనేజర్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వ జీవోల్ని ఆయనకు పట్టవా,
అదేవిధంగా రాజ్యాంగం అంటే గౌరవం లేదా, లేదంటే హైకోర్టు మీద గౌరవం లేదా, ఏదైతే సుందరయ్య అక్రమ సస్పెన్షన్ మీద మార్చి 7వ తేదీన గౌరవ హైకోర్టు ఈ యొక్క సస్పెండ్ ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ 58 రోజులు దాటినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ని అమలు చేయకుండా ఈరోజు కోర్టు ధిక్కారణ కింద మళ్ళీ షోకాజ్ రిమూవల్ ఇవ్వడం కూడా ఇది చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఉల్లంఘించి ఒక ఆర్టీసీ అధికారి ఆయన ఇష్ట ప్రకారంగా విజయవాడ జోను రాజ్యాంగాన్ని ఆయన నడుపుతూ ఉంటే ఇది ప్రభుత్వానికి పట్టదా, ఆర్టీసీ అధికారులకు పడదా అనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లోడుతో వెళుతున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోడ్ లారీ, టిప్పర్ బోల్తా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కన పెడితే ఈ రోడ్డు స్టక్ అయిపోయినట్టు అయిపోయింది. శ్రీ శనీశ్వర స్వామివారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన అష్టోత్తర శత కలశార్చన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కాసు శ్రీనివాసరెడ్డి తెలిపారు. శని అమావాస్య జయంతి కలిసి రావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీన స్వామివారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కాసు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనేశ్వర స్వామి జయంతి శని అమావాస్య పర్వదినం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎండవేడిమి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దేవస్థాన ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శనేశ్వర స్వామి జయంతి శని అమావాస్య కలిసి రావడం చాలా విశేషమని తెలిపారు. ఈ నెల 16వ తేదీన అష్టోత్తర శత కలశార్చన శనేశ్వర హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అష్టమ శని, అర్ధాష్టమి శని, ఏలిన నాటి శని, శని మహర్దశ, అంతర్దశ జరుగుతున్న భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే సకల కోరికలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో 16/5/2026 శనివారం శని అమావాస్య మరియు శనీశ్వర స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి ఆలయంలో స్వామివారికి వేకువజామునే సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి 108 కలశములతో అభిషేకం నిర్వహించబడుతుంది. జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం స్వామివారికి అష్టోత్తర శతకలశార్చన అభిషేకం జరుగుతుంది. మరియు ఉదయం 9 గంటలకు శనీశ్వర హోమం ప్రారంభించబడుతుంది. కావున భక్తులు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని జరిగేటువంటి భక్తులందరూ కూడా శని అమావాస్య, శనీశ్వర జయంతి రెండూ కలిసి శనివారం రావడం చాలా అరుదుగా వచ్చేటువంటిది. చాలా సంవత్సరాలకు కానీ రాదు. ఇటువంటి పర్వదినం పుణ్యప్రదమైనటువంటి రోజు స్వామివారిని పూజించినా, అర్చించినా, దానం చేసినా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్య విశేషమైనటువంటి 16వ తారీఖు స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని కలశ పూజ ఆచరించి శనీశ్వర హోమం జరిపించి శ్రీ శని భగవానుల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వివరాలకు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించండి. శనీశ్వర మహారాజ్కి జై. మే 16వ తారీఖున శ్రీ శనేశ్వరాలయంలో స్వామివారి జయంతి సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదములు, మరి అన్నదానము మరియు ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులు ఎండలు తగలకుండా వారికి షామియానాలు ఏర్పాటు చేయటం జరిగింది. కావున భక్తులందరూ కూడా మే 16వ తారీఖున స్వామివారి జయంతి సందర్భంగా వచ్చు భక్తులందరికీ కూడా వారి కృపకు, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.